మహిళలు అధ్యక్ష పదవి దక్కని దేశంగా అమెరికా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రపంచ దేశాల కంటే భారతదేశంలోని మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అభిప్రాయపడ్డారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉప సర్పంచ్ గోడవల్లి నరసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గం కూటమి మహిళా నేతలు పాల్గొన్నారు. మహిళలతో యార్లగడ్డ వెంకట్రావు కేక్ కట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి కూటమి మహిళా నేతలను ఘనంగా సత్కరించారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గతంలో డాక్టర్లు, ఇంజనీర్లుగా మహిళలు చాలా తక్కువగా ఉండేవారని, నేడు ఐటీ రంగంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా పనిచేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రష్యా దేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను గౌరవిస్తూ పురుషులే ఇంట్లో అన్ని పనులు చేస్తారని తెలిపారు. మహిళలు అధ్యక్ష పదవి దక్కని దేశంగా అమెరికా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు. ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర నిలిచిపోయిందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ, అలాగే మహిళా సోదరిమణులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 8వ తారీఖు జరుపుకునే ఈ వేడుకని గన్నవరం నియోజకవర్గంలోని ప్రసాదంపాడు కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన తెలుగు మహిళా నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఓట్ ఆఫ్ రైట్ ఫస్ట్ అమెరికాలో వచ్చిన ఇవాళ వరకు అమెరికాని మహిళా ప్రెసిడెంట్ ఏలని పరిస్థితి, 2 సార్లు పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ ఓడిపోయిన పరిస్థితి, మొన్న కమలా హారిస్, ఇండియన్ ఆరిజిన్ కమలా హారిస్ కూడా ఓడిపోయిన పరిస్థితి. కానీ భారతదేశంలో ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా లాగా గతంలో ఈ దేశంలో, అలాగే సిరియో బండారు నాయక్ అనే శ్రీలంకకి అధ్యక్షురాలుగా పనిచేసిన ఆవిడ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ ఎప్పుడో 4-5 దశాబ్దాల క్రితమే ఈ దేశాన్ని వెళ్ళిన పరిస్థితి. తర్వాత కాలగమనంలో రిజర్వేషన్ల కోసం చూస్తున్నారు తప్ప రిజర్వేషన్ల కోసం చూడకుండా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. ఎదురుగా ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రాజకీయ పార్టీలు ఎప్పటికి అవుతుందో కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో అదైతే ఖచ్చితంగా అయి తీరుతుంది. మహిళల ప్రాతినిధ్యం రాజకీయాల్లో కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి. ఎన్టీ రామారావు గారు లోకల్ బాడీస్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి రాబోయే కాలంలో చట్టసభల్లో కూడా ఎట్టి పరిస్థితులను మహిళలకి సీట్లు పెరిగే పరిస్థితి, సమాజంలో ఈక్వల్గా ఉన్న పురుషులైనా స్త్రీలైనా ఒకే రకంగా పనిచేయగలరని చెప్పడానికి ప్రపంచం మొత్తం ఒక రకం అయితే, సబ్ కాంటినెంట్ ఉన్న ఏషియన్ కంట్రీలో కూడా చైనా అలాగే ఉంటుంది. ఒక్క భారతదేశంలో మాత్రమే పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా, వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లల్ని బాగా చూసే లక్ష్యంగా అలా బతకడం భారతీయ స్త్రీకి మాత్రమే సాధ్యం. బిఫోర్ గెటింగ్ ఇండియా విడిపోక ముందు వరకు.